సీఎం రేవంత్తో భద్రాచలం ఎమ్మెల్యే భేటీ. ఆయన పేరేంది? తెల్లం వెంకట్రావు. ఆయన బీఆర్ఎస్ నుంచి ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బీఆర్ఎస్కి. సో ఆయన కూడా ఇటు సైడే ఉన్నాడు. పొంగులేటి రేవంత్ రెడ్డిని నిన్న కలిసినట్టున్నారు. కాంగ్రెస్లోకి వరంగల్ మేయర్ సీఎంను కలిసిన బంగారు శృతి. ఆమెకి యాక్చువల్గా నాగర్ కర్నూల్ టికెట్ ఇస్తామని చెప్పినట్టున్నారు. కానీ అక్కడ సడన్గా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు, ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ కావడం, రాములు కొడుకు భరత్కి ఆ టికెట్ని బీజేపీ ఫస్ట్ లిస్ట్లోనే కన్ఫర్మ్ చేసింది. సో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. బంగారు శృతి ఆమె బంగారు లక్ష్మణ్ కూతురు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. గత లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శృతి వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఆ స్థానం ఆశించారు. అయితే బీజేపీ టికెట్ను సిట్టింగ్ ఎంపీ పి రాములు కుమారుడు పి భరత్ ప్రసాద్కి ఇవ్వడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి అది అక్కడ కాంగ్రెస్ టికెట్ కూడా ఆమెకు వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే నాగర్ కర్నూలులో ఆల్రెడీ మల్లు రవి వర్సెస్ సంపత్ కుమార్గా వ్యవహారం నడుస్తూ ఉన్నది. అక్కడ 100% సంపత్ కుమార్కి టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ క్లియర్గా ఉన్నాయి. మొన్న 10 మంది లిస్టులో కూడా ఈయన పేరు ప్రధానంగా ఉన్నది. సో ఆయన మాదిక సామాజిక వర్గం కావడం, ఇంకో వైపున మల్లు రవికి ఆల్రెడీ భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన భార్య టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో మాలలు ఎక్కువగా సీట్లు ఇచ్చినామన్న ఒక ఇది మనకు వినబడతా ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో ఆయనని ముందుగానే ఎంపీ టికెట్ కుదరదని ఆయన ఢిల్లీకి పంపించినట్టుగా ఉన్నది. సో అందుకే అక్కడ దాదాపు మెజారిటీగా ఉన్న మాదిక సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ని కన్ఫర్మ్ చేసినట్టు కనబడతా ఉన్నది. మరి ఈ పరిస్థితిలో బంగారు శృతికి అయితే ఆ టికెట్ వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు కాంగ్రెస్ నుంచి కూడా. సో మరి ఆమె కాంగ్రెస్లో నిజంగానే చేరుతున్నారా, దేనికోసం కలిసిరన్నది చూడాలి. మరి దాంతోపాటు కాంగ్రెస్లోకి వరంగల్ మేయర్తో పాటు కార్పొరేటర్లు ఉన్నట. వరంగల్ నగర మేయర్ బీఆర్ఎస్ నాయకురాలు గుండు సుధారాణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదివారం హైదరాబాద్లోనే ఆయన నివాసంలో కలిసిరట. ఆయన ఆ సమయంలో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. త్వరలో ఆమె కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయంపైన మాట్లాడుతూ, ప్రస్తుతం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసా, కాంగ్రెస్లో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతా అంటే ఆమె చేరబోతున్నట్టే. వరంగల్ పాలకవర్గం ఏర్పడి మే 7వ తేదీకి 3 ఏళ్లు పూర్తవబోతున్నందున ఆ తర్వాత మేయర్ ఉప మేయర్లపైన అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండడంతో ముందస్తుగా చేరికలు మొదలైనట్లుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు చెందిన మెజారిటీ కార్పొరేటర్లు హస్తం గూటికి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక అధికారం ఏడా ఉంటే లీడర్లు అన్నే ఉంటారు. దాంతోపాటు ఈయన తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, ఆయన కూడా కుటుంబ సభ్యులతో సహా రేవంత్ రెడ్డిని కలిశారు. స్టార్టింగ్ ఆయన ఎలక్షన్ అయిపోగానే పొంగులేటిని కలిసిండు. సో ఆనాడే బీఆర్ఎస్కి ఆయన దూరం జరిగినట్టుగా కనబడ్డది. సీఎం రేవంత్ రెడ్డిని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలపైన సీఎంకు వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అయితే ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, భద్రాచలం రామాలయం అభివృద్ధికి సరిపడా నిధులు ఇవ్వాలని, గోదావరి కరకట్ట పనులు కొంతమేర చేస్తున్నప్పటికీ వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారానికి ఈ పనులు విస్తరించాలని సీఎంకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఎటపాక, గుండాల, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు కృషి చేయాలని కోరానన్నారు. ఇదంతా కోరుడు, ఈ కథ వేరే. కానీ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోవడానికి రెడీగా ఉన్నారు. ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు తీసుకుంటే అది ఇప్పుడు ఎందుకంటే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కేసీఆర్ లాగినప్పుడు ఏ చర్చ అయితే జరిగిందో, ఇంత పెద్ద ఎత్తున కేసీఆర్ మీద విమర్శలు వచ్చినాయో, వీళ్ళ మీద ఆ స్థాయిలో రాకపోయినా ఖచ్చితంగా అది తిరిగి వీళ్ళకే రివర్స్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ వెయిట్ చేయండి అని చెప్పే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడతా ఉన్నది.